హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ రోజైతే పొలం వచ్చేసాను అండ్ చాలా ఇయర్స్ అవుతుందన్నమాట పొలం దగ్గరికి రాక. అండ్ రీసెంట్ టైమ్స్లో వర్షాలు కూడా చాలా పడ్డాయి కాబట్టి ఒకసారి చూసి వెళ్దామని అయితే వచ్చేసాము. అండ్ వచ్చి చూసేసరికి ఇలా అయితే వరి మొత్తం నీటిలో మునిగిపోయిందనమాట. లైక్ ఏంటి అంటే వరి మొత్తం పడిపోయింది ఒకవైపుకి. అండ్ ఇది చూసినప్పుడు అయితే చాలా బాధగా అనిపించింది అండ్ చాలా కష్టంగా అనిపించింది. అండ్ వాళ్ళకి ఇంకెంత బాధ కష్టం కలుగుతుందో ఆలోచించాలి. అండ్ వాళ్ళైతే మనకి మంచిగా ఫుడ్ని అయితే అందిస్తూ ఉంటారు. అండ్ అలాంటి వాళ్ళని మనం కన్ఫామ్గా రెస్పెక్ట్ చేయాలి, వాళ్ళ వర్క్ని మనం అప్రిషియేట్ చేయాలి అండ్ ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. అండ్ ఈ వీడియోతో నేను అదే చెప్పాలని అయితే వీడియోని షూట్ చేయడం జరిగింది. అండ్ అక్కడి నుంచి అయితే ఇలాగ పక్కకు వస్తే ఇలాగ వర్కర్స్ ఉన్నారనమాట. వాళ్ళు పొలం దగ్గర చెట్లు నాటుతున్నారు. ఏంటి అని అడిగితే మేము ఇలాగ చెట్లు నాటుతున్నాం అమ్మ అని అయితే చెప్పారు. ఎందుకు అంటే హైవే పడింది కదా, అందుకని చెప్పేసి పెద్ద పెద్ద చెట్లు నాటమన్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఎవరు చెప్పారు? గవర్నమెంట్ వాళ్ళు చెప్పారా లేదంటే ప్రైవేట్ వాళ్ళే చేస్తున్నారా అంటే ప్రైవేట్ వాళ్ళే చేస్తున్నారని అయితే తాత చెప్తున్నారు అనమాట. వీరిద్దరు అయితే నిజంగా చాలా బాగా మాట్లాడుతున్నారు. అసలు ఆ తాత అయితే ఎంత బాగా మాట్లాడుతున్నారంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి వాళ్ళతో మనం కన్ఫామ్గా మాట్లాడాలి. కొంతమంది అస్సలు మాట్లాడరు, చూసినట్లు వెళ్ళిపోతూ ఉంటారు కదా. నాకు ఆయనతో మాట్లాడినప్పుడు అనిపించింది అసలు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఆయన అయితే. అండ్ వినండి తాత ఎలా మాట్లాడుతున్నారు అనేది మీరు కూడా. వాళ్ళైతే మంచిగా నవ్వుతూ భలే మాట్లాడారు అనిపించింది నాకైతే. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.